ఎస్ఐఆర్ ప్రక్రియను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్ ప్రక్రియను తేలిగ్గా తీసుకుంటే భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియతో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కన పెట్టే అవకాశం ఉందన్నారు. అలా జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలన్నారు. 2028 ఎన్నికలకు 2026 అక్టోబర్లోనే ఓటర్ల జాబితా ఫైనల్ అవుతుందని, అప్పుడు ఓట్లు తొలగిపోయాక చేసేదేముండదని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు బిఎల్ఓలు వెళ్లినప్పుడు వారి నివాసంలో ఉండకపోవచ్చని, అలాంటి ఓట్లను తొలగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే ఈ నెల 20లోగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అసెంబ్లీ ఇన్ఛార్జీలను అప్రమత్తం చేయాలన్నారు. గాంధీ భవన్లో వన్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ లెవెల్ మానిటరింగ్ చేయాలని నేతలకు సూచించారు. అటు బీజేపీ ఎన్నికల కమిషన్తో కలిసి కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓటర్ ఆన్ మ్యాపింగ్ తో పాటు డౌట్ ఉన్న ఓట్లను కూడా నిశితంగా గమనించాలని సూచించారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి ఓటర్ లిస్ట్ కీలకమని, అత్యంత జాగ్రత్తగా ప్రతి ఓటును నిశితంగా పరిశీలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఏఐతో సోషల్ మీడియాలోనూ పరిశీలించి కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. పశ్చిమ బెంగాల్లో ఎలా జరిగిందో చూశామని, ప్రస్తుతం ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని మీనాక్షి నటరాజన్ అన్నారు. పాత ఓటర్ లిస్టు, ఇప్పటి వరకు ఓటర్ లిస్టుకు చిన్న పొరపాట్లు ఉన్నా ఓటు తొలగిస్తారని, ఓట్ను నిలబెట్టడానికి అవసరమైన అన్ని పత్రాలతో సిద్ధంగా ఉండాలన్నారు.